గత 2-3 రోజులుగా స్టూడియో 18 న్యూస్ వస్త్ర షాపింగ్ మాల్ అక్రమాలపై ప్రసారం చేస్తున్న వార్తలకు స్పందనగా నార్త్ ఎంఆర్ఓ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వస్త్ర షాపింగ్ మాల్ పంచనామా చేశారు. ఈ పంచనామాలో కేవలం 3 ఫ్లోర్లకు సంబంధించి మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కానీ తీసుకున్న అనుమతుల విరుద్ధంగా భిన్నంగా 2 ఫ్లోర్లు ఎక్కువ నిర్మాణాలు చేసినట్లు వాస్తవాలు బయటకు వచ్చాయి. నార్త్ ఎంఆర్ఓ తన సిబ్బందితో టాస్క్ ఫోర్స్తో కలిసి వాస్తవాలను వెలికి తీసినట్లు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్కు తన పంచనామా నివేదికను సమర్పించినట్లు టాస్క్ ఫోర్స్ ఎంఆర్ఓ తెలియజేశారు. నివేదిక అందించిన తరువాత బాధ్యతాయుతంగా స్పందించారా లేదా చేతులు దులుపుకుంటున్నారా అనే విషయంలో వేచి చూడాల్సి ఉంది. స్థానిక నార్త్ ఎంఆర్ఓకు మేము లెటర్ పెట్టడం జరిగింది. తను పంచనామా చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అక్రమం అని చెప్పి తేలిస్తే ఆ రిపోర్ట్ ఇస్తే మేము ఇమీడియట్గా సీజ్ చేస్తామని చెప్పేసి చెప్పిండు. అయితే ఆ విషయంలో మనం నార్త్ ఎంఆర్ఓ గారిని మనం కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఎంఆర్ఓ గారు నిన్న దాని మీద ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్టు తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నిన్న మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నిన్న వస్త్ర షాపింగ్ మాల్ దగ్గర పంచనామా చేయడం జరిగింది. ఆ పంచనామాలో మీరు తేల్చిన విషయాలేంటి? ముందుగా స్టూడియో 18 వారికి నా యొక్క అభినందనలు. మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల క్రమము నిన్న వస్త్ర షాపింగ్ ఫ్యాషన్ మాల్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అట్టి విషయంలో అనుమతి తీసుకొనే చేశారు. కాకపోతే అనుమతిలోకి లోబడి కన్స్ట్రక్షన్ కాలేదు. ఒకటి సిల్ట్ ప్లస్ 3 ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకున్నారు. అక్కడ చూస్తే మాత్రము అండర్ గ్రౌండ్ సెల్లార్ తీశారు, అది వితౌట్ పర్మిషన్. దెన్ ఆ పైన 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టారు. ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టిండి, ఒక ఫ్లోర్లో హాఫ్ కట్టేసేసి అందులో లాట్రిన్ బాత్రూమ్గా చేశారు. టోటల్గా ఈ పార్కింగ్ ప్లేస్ కావాల్సిన సిల్ట్ అనే దాంట్లో అసలు యాక్చువల్గా పార్కింగ్ పెట్టాల్సింది, వెహికల్స్ పెట్టాల్సింది, అందులో షాపింగ్ నడిపిస్తున్నారు. సెల్లార్లో తీశారు, ఇల్లీగల్గా అనాథరైజ్గా తీశారు పర్మిషన్ లేకుండా. అందులో పెద్ద జనరేటర్ పెట్టారు, పార్కింగ్ పెట్టేందుకు కూడా ఛాన్స్ లేదు. టోటల్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 పైన అప్పర్ ఫ్లోర్లు, ఒక సెల్లారు వితౌట్ పర్మిషన్ లేకుండా కట్టినట్టు మా దృష్టికి వచ్చింది. దానికో భాగంగా నోటీసు కూడా మీరు ఇచ్చేసి ఆనంద్ కుమార్ అని వస్త్ర షాప్ ఓనర్కి ఇచ్చాను, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ పక్షాన. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఓనర్ మా టైంలో అవైలబుల్ లేరు కాబట్టి ఓనర్కి ఇచ్చాము. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళకు నోటీస్ సర్వ్ చేశాము. దాంట్లో భాగంగా నేను ఒక రిపోర్ట్ పూర్తి నివేదిక తయారు చేసేసి ఇలాంటి డివియేషన్స్ ఉన్నాయని చెప్పని నేను కమిషనర్ గారికి రిపోర్టు సబ్మిట్ చేయబోతున్నాను ఈరోజు. అది సంగతి. మొత్తానికి ఆయన నిబంధనలు అంటే మున్సిపాలిటీలో పర్మిషన్ ఏదైతే అనుమతి పొందిండో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం దాని అనుమతులకు విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టిండు. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి అనుమతులలో సెల్లార్ లేనప్పటికీ ఇక్కడ సెల్లార్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సెల్లార్లో కూడా షాపింగ్ మాల్ని నిర్వహిస్తున్నాడు, అంటే వస్త్ర వ్యాపారం నడిపిస్తున్నాడు. మొత్తానికి ఇది ఇక్కడ అక్రమం జరిగింది అని చెప్పేసి రెవెన్యూ అధికారులు మాత్రం వాళ్ళ ఇన్స్పెక్షన్లో తేల్చడం జరిగింది. మరి ఈ నివేదిక ఈరోజు హాలిడే కాబట్టి రేపు మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు మున్సిపల్ అధికారులకు మరి ఇవన్నీ తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు అనుమతులు ఇస్తారో అనుమతులు ఇచ్చిన తర్వాత షాప్ ఓపెనింగ్ తర్వాత వీళ్ళు చూసుకోవాలి. అక్కడ పోయి మేము ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణం జరిగిందా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా చేసిండ్రా, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా చేసిండ్రా అని. కానీ అవన్నీ ఏం చేయకుండా కేవలం అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకొని అక్రమార్కులకు అండగా నిలబడేటటువంటి విధంగా పరిస్థితి జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇన్స్పెక్షన్ ద్వారా మనకు పూర్తిగా తేట తెల్లమైంది. మరి ఈ రిపోర్ట్ అందిన తర్వాత మున్సిపల్ అధికారులు ఏం చేస్తారనేది మనం వేచి చూద్దాం. శివకుమార్, స్టూడియో 18 న్యూస్, నిజామాబాద్.